హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో పద్మ పురస్కారాలు 2025 సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సో 2025 సంవత్సరానికి గాను సో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డును ఎంపిక చేసింది. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి ఇక్కడ పద్మభూషణ్ అండ్ 13 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేసింది. సో మొత్తం 139 మందికి అవార్డ్స్ అనేవి లభించడం జరిగిందండి. దాంట్లో చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్కి 7 లభించింది కదా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దువ్వూరి నాగేశ్వర రెడ్డి వైద్యం, సో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అతనికి అవార్డు లభించడం జరిగింది పద్మ విభూషణ్. అండ్ జగదీష్ ఖేహర్ రిటైర్డ్ జస్టిస్ సంబంధించినటువంటి అతనికి ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, కుముదిని రజనీకాంత్ లాహియా ఈమెకు కళలు రంగంలో రావడం జరిగింది. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలు అండ్ ఎంటీవి వాసుదేవన్ నాయర్ మరణాంతరం వచ్చింది ఇక్కడ కేరళ, అతనికి సాహిత్యం అండ్ వైద్యాల్లో వచ్చింది. ఒసాము సుజుకి మరణాంతరం వచ్చిందండి జపాన్ వాళ్ళకి. ఇక్కడ వాణిజ్యం అండ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇచ్చారు. ఇక్కడ శారద సిన్హా కళలు ఇచ్చారు బీహార్ వాళ్ళకి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పద్మభూషణ్ను 19 మందికి లభించడం జరిగింది. దాంట్లో నందమూరి బాలకృష్ణ కళలు ఆంధ్రప్రదేశ్కు అతనికి రావడం జరిగింది. సూర్యప్రకాష్ సాహిత్యం విద్య జర్నలిస్ట్ కర్ణాటక అండ్ అనంత నాగ్ కళలు కర్ణాటక. బిబేక్ దేబ్రాయ్ మరణాంతరం సాహిత్యం అండ్ విద్య ఢిల్లీ అతనికి లభించడం జరిగింది. తదితరులు చూసుకున్నట్లయితే జతిన్ గోస్వామి కళలు అస్సాం. నెక్స్ట్ మనోహర్ జోహి ఇక్కడ చూసుకున్నట్లయితే మరణాంతరం లభించడం జరిగింది మనోహర్ జోయికి, ఇక్కడ మహారాష్ట్రకు చెందిన అతను. అండ్ తదితరులు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ అవార్డు గాను 119 మందికి ఎంపికయ్యారు. పద్మ పురస్కారం పొందిన తెలుగు రాష్ట్రాల్లో చెందినవారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దువ్వి నాగేశ్వర రెడ్డి, మందకృష్ణ మాదిగ పద్మశ్రీ వచ్చింది మందకృష్ణ మాదిగ సార్కి. ప్రజా వ్యవహారాలు నందమూరి బాలకృష్ణ గారికి ఇక్కడ కళలు అనే రంగంలో వచ్చింది పద్మభూషణ్ అండి. సో ఇంకా కొంతమంది ఇంపార్టెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, నందమూరి బాలకృష్ణ కళలు పద్మభూషణ్ అండ్ కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్. అండ్ మడుగుల నాగం ఫణి శర్మ కళలు పద్మశ్రీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. మిరియాల అప్పారావు కళలు పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వద్దిరాజు రాఘవేంద్రచార్య సాహిత్యం పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్ అతనికి రావడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్లయితే సో ఫలాసాయంతో వీరికి పద్మశ్రీ. హరిమాన్ శర్మ హిమాచల్ అండ్ హంగ్ థింగ్ నాగాలాండ్కు చెందిన పద్మశ్రీ లభించాయి. ఇద్దరు చూడండి సార్, పళ్ళ రైతులే అనేసి రోగనిరోధకతతో చల్లదనం తక్కువ ఉన్న పెరిగే HRMN 99 యాపిల్ రకాన్ని శర్మ అభివృద్ధి చేశారు అనేసి వీళ్ళకు గాను ఈ యొక్క అవార్డ్స్ రావడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో ఇది మనకు పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ సంబంధించినటువంటి అండ్ పద్మశ్రీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నట్టు.